వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో మకర రాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఛానల్ కొత్తవారు కనుక చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మకర రాశిలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు చెందినవారు మకర రాశి వారు. మరి ఈ రాశి వారికి గురుగ్రహం అర్ధాష్టమంలో ఉండడం జరిగింది. శనిగ్రహంలో అంటే ఏలినాటి శని ఉండడం జరిగింది. మరి రాహుకేతువులు శుభగ్రహాలుగా ఉన్నారు. ఈ రాశి వారికి మరి గురు రాహుకేతులు బలంగా ఉన్నందువల్ల ముఖ్యంగా డబ్బు, కుటుంబ కారకుడైన గురువు గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల మీలో అంతర్గతమైన ఆశయములు సిద్ధించి సొసైటీలో గౌరవం అనేది పెరుగుతుంది. బంధుమిత్రుల్లో కూడా మీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఏలినాటి శని ప్రభావం అనేది మరి కుటుంబ స్థానంలో మరి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. పుణ్యక్షేత్ర సందర్శనం అనేది ఉంటుంది. డబ్బులు వచ్చే అవకాశం రెగ్యులర్గా ఉంటుంది వీరికి. మరి వీరికి శత్రువులు ఉన్నట్లయితే మిత్రులుగా మారే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మరి వీరికి కొద్దిమంది గృహ నిర్మాణాలు చేస్తే కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు ఉంటే దాంట్లో కేసులో వీరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఏలినాటి శని ప్రభావం వల్ల మరి కొన్ని ఇబ్బందులు, కుటుంబ సభ్యుల వల్ల మరి కొన్ని ఇబ్బందులు అనేటివి ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మరి కొంతమంది వాహనాలు అమ్మడం కోవడం జరుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకైతే తగిన గుర్తింపు ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం తగ్గడం వల్ల మరి వేధింపులు ఉద్యోగులకు తగ్గుతాయి. కొంతమంది ట్రాన్స్ఫర్స్ ఉండడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా రావడం జరుగుతుంది. కొంతమంది వాహనాలు కొనడం జరుగుతుంది. కొద్దిమంది ఇల్లు కట్టుకుంటారు. వ్యవసాయం ప్లాట్స్ కొనడం జరుగుతుంది. ఇంక్రిమెంట్స్ వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా టెక్నీషియన్స్కి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారులకైతే ఆశించిన లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు కూడా మంచి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి కాలేజీలో వారు కోరుకున్న కాలేజీలో సీట్స్ రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకైతే 2 పంటలు కూడా మంచి లాభాలు వస్తాయి. పాత అప్పులు ఉన్నట్లయితే తీర్చడం జరుగుతుంది. కౌలుదారులకు కూడా మంచి లాభాలు వస్తాయి. ఇక స్త్రీల ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ మాటకు ఎదురు ఉండదు. కుటుంబంలో మీరు ఏది చెప్తే అది నడవడం జరుగుతుంది. మీ పేరు మీద బంగారం, స్థిరాస్తులు, గృహ నిర్మాణాలు కూడా జరుపుతారు. బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రతి విషయంలో మీ బంధువులు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఉద్యోగులకైతే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వివాహం కాని వారికి అయితే జరుగుతుంది. మరి కొద్దిమందికి స్త్రీ సంతానం జరుగుతుంది. భార్యాభర్తలు విడిగా ఉన్న వాళ్ళైతే కలుసుకునే అవకాశాలు 90% ఉండడం జరుగుతుంది. మరి వీరు ముఖ్యంగా మరి జనవరి నెలలో వ్యాపారం అయితే బాగా జరుగుతుంది. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రావెలింగ్కి అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. కొద్దిమంది మరి నూతన వస్త్రాలు, వాహనాలు కూడా కొనడం జరుగుతుంది. కుటుంబంలో కొద్దిపాటి విరోధాలు, సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చికాకులు ఉన్నాయి. కాబట్టి అవి రాకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోగలరు. మరి వీరిపై అసూయ, ద్వేషం లాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మంగళ శనివార నియమాలు పాటించండి. వీలైతే శనివారం ఉపవాసం చేయడం అనేది మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం మంచిది. మరి ఈ రకంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం అనేది వీరికి మంచి జరుగుతుంది. మరి ఈ రకంగా మరి ఆంజనేయ స్వామి వారిని శివాలయ దర్శనం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల వీరికి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా వీరికి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గినందువల్ల
మరి గతంలో ఒక 5-6 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులు అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు 80% తగ్గిపోయే అవకాశాలున్నాయి. మరి మిగతా సమస్యలు కూడా మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీరు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఆలోచించగలరు. ముఖ్యంగా బంధువుల ప్రాముఖ్యత పెరగడం, ఆదాయానికి లోటు ఉండకపోవడం వంటి పాజిటివ్ అంశాలుగా తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, మిత్రుల యొక్క సహకారం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వారి రకంగా వ్యాపారాలు చేసేవారు కూడా కలిసి వస్తుంది. కొద్దిమంది గృహ నిర్మాణాలు కూడా కలిసి వస్తాయి. వివాహం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కొద్దిమందికి. కాబట్టి ఈ రకంగా పాజిటివ్గా వీరి జీవితం ముందడుగు పడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇది మకర రాశి జనవరి 2024 ఫలితాలు. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. మరి చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మన వీడియోలను ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముందు ఇదే ఆదరణ ఇస్తారని తెలుపుకుంటూ వీడియో ముగించడం జరుగుతుంది. తెలుగు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.